బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఆయతల్ కుర్సీ యొక్క ప్రత్యేకత. ప్రతి నమాజ్ తర్వాత ఆయతల్ కుర్సీ పఠించే వ్యక్తిని ఒక మృత్యువు తప్ప మరేదీ స్వర్గంలో ప్రవేశించకుండా ఆపజాలదు. అంటే అతనికి స్వర్గానికి మధ్య మృత్యువే ఆటంకమని అర్థం. అల్లాహ్ ప్రళయదినం నాడు మొట్టమొదటగా తన దాసులను ప్రశ్నించే ప్రశ్న నమాజు గురించే. కనుక ప్రతి ముస్లిం రోజుకు తనపై విధి అయినటువంటి 5 ఫర్జ్ నమాజులను తప్పకుండా చదవాలి. నమాజు తర్వాత ఆయతల్ కుర్సీ పఠించాలి. అలా ప్రతి నమాజు తర్వాత ఆయతల్ కుర్సీ పఠించిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించటానికి అర్హుడవుతాడు. ఇక ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాలి అంటే అతనికి మృత్యు సంభవించాలి కదా. అదే ఈ హదీసు యొక్క సారాంశం. ఇక ఆయతల్ కుర్సీ యొక్క మరొక ప్రత్యేకత, ఎవరైనా రాత్రిపూట పడుకునేటప్పుడు ఆయతల్ కుర్సీ పఠిస్తే ఆ రాత్రంతా శైతాన్ అతని దరిదాపులకు కూడా రాలేడు. ఏ వ్యక్తి అయినా రాత్రిపూట పడుకునేటప్పుడు ఆయతల్ కుర్సీ పఠిస్తే అల్లాహ్ అతనిపై ఒక దైవదూతను నియమిస్తాడు. ఆ దైవదూత రాత్రంతా అతనికి కాపలాగా ఉండి శైతాన్ అతని దరిదాపులకు కూడా రాకుండా చూస్తాడు. మరి ఇంత ఘనత గల ఆయతల్ కుర్సీని మనం నేర్చుకుందామా? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఆయతల్ కుర్సీ. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ మన్ దల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్నిహి యఅలము మా బైన ఐదీహిం వ మా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇం మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహు స్సమావాతి వల్ అర్ద్ వలా యఊదుహు హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీమ్. ఆయతల్ కుర్సీ ఇంకోసారి చదువుదాం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ మన్ దల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్నిహి యఅలము మా బైన ఐదీహిం వ మా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇం మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహు స్సమావాతి వల్ అర్ద్ వలా యఊదుహు హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీమ్.